వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై ఈసీ కొరడా జులిపిస్తుంది. రాజమండ్రి సిటీలో 22 మంది వాలంటీర్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై రిటర్నింగ్ అధికారి సీరియస్ అయ్యారు. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే ఫ్లాగ్స్ కానీ కండువాలు కానీ అభ్యర్థికి అంటే యాక్టివిటీకి రిలేటెడ్ టైర్ సౌండ్ సిస్టమ్ వీళ్ళు ఇది కూడా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు లైవ్ లో అందిస్తారు. రాజాబాబు చెప్పండి, వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై ఈసీ కొరడా జులిపించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, రాజమండ్రి సిటీ పరిధిలో 22 మంది వాలంటీర్లను ఈరోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సస్పెన్షన్ చేయడం జరిగింది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ వాలంటీర్లు ఏదైతే వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వాలంటీర్లు నేరుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 41 మంది వాలంటీర్లను ఎన్నికల అధికారులు సస్పెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అంబాజీపేట మండలంలోనే 22 మంది వాలంటీర్లను సస్పెన్షన్ చేశారు. ఐపోలవరం మండలంలో 3 వాలంటీర్లను సస్పెన్షన్ చేశారు. ఈరోజు రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఇక్కడ 22 మంది వాలంటీర్లను సస్పెన్షన్ చేశారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్లు వైసీపీ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. ఎవరైతే వాలంటీర్ పరిధిలో 50 గృహాలు ఉంటాయో వాళ్ళకి సంబంధించిన జాబితాను, ఓటర్ లిస్టును కూడా అభ్యర్థులకు అందజేసి, వైసీపీ అభ్యర్థులకు అందజేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారనేది కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న చూస్తే కనుక ఇక్కడ రాజమండ్రి సిటీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆధారాలతో సహా ఇక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఇక్కడ వైసీపీ ఎంపీ, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ భరత్ ప్రలోభాలకు గురి చేయడం, ఈ అంశాలపై ఆయన ఆధారాలతో కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారి 22 మంది వాలంటీర్లను సస్పెన్షన్ చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు రాజమండ్రి సిటీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని వైసీపీ అభ్యర్థులకు సహకరిస్తున్నారు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, ఫిర్యాదులు చేస్తున్నారు. మీరే స్వయంగా ఫిర్యాదు చేశారు, 22 మంది వాలంటీర్లను సస్పెన్షన్ చేశారు. ఇంకా ఏం చెప్పారు మీరు? ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఏం ఫిర్యాదు చేశారు, ఏమంటారు మీరు దీని మీద? మనకి చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఏదైతే వాలంటీర్స్ కోడ్ వచ్చిన తర్వాత ఈ రాజకీయ పార్టీల యొక్క వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని స్పష్టంగా హైకోర్టు కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ కానీ చెప్పినా కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. అధిక శాతం మందిని వైఎస్ఆర్సీపీ నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళు మీటింగ్లు ఏర్పరిచి వీళ్ళని పిలిపించి మీరు ఇచ్చేయండి అది చేయండి అని చెప్తా ఉన్నారు. ఈరోజు రాజమండ్రి సిటీలోని భరత్రామ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. ముందు నుంచి ఇతను చేసే పనులన్నీ ఇలాంటివే. ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్లు పెట్టి మేము చీరలు ఇచ్చాం, పట్టాలు ఇచ్చాం, మీరు ఇవన్నీ ఇంటికి వెళ్ళి చెప్పండి అని చెప్పారు. ఇది వీడియోని చేయడం జరిగింది, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఎన్నికల నియమావళి పరంగా 22 మందిని సస్పెండ్ చేశారు, 48 గంటల్లో చేశారు. ఇప్పుడు నేను రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కోరింది ఏంటంటే, సస్పెండ్ చేశారు సంతోషం, సస్పెండ్ చేసిన వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయంగా వాడుకొని బూత్ ఏజెంట్ల కింద వేసుకుంటే ఎలా? దీంట్లో కొన్ని నియంత్రించాలి, దీన్ని కండిషన్స్ పెట్టాలి. ఇప్పుడు వాలంటీర్ ఈరోజు వచ్చేసి స్వచ్ఛందంగా నీ రిజిగ్నేషన్ ఇచ్చేస్తాను, నేను మానేస్తాను అని అంటే, ఇంతకుముందు అంటే మానేస్తానంటే అక్కడ ఉన్న పలంగా అతనికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేవారు, కొత్త వాళ్ళని వేసుకునేవారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళతో ప్రజలకు సేవలు అందించి, వాళ్ళతో పెన్షన్లు ఇప్పించి, వాళ్ళతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించి ఈరోజు మానేస్తానని చెప్పి అతను మానేసిన వెంటనే రేపు వైఎస్ఆర్సీపీ కండువా కప్పించుకుంటే బూత్ ఏజెంట్ కింద వెళ్తానంటే సరైన విధానం కాదు. దాని మీద కూడా ఒక నియంత్రణ ఉండాలి. ఎలక్టరల్ ఆఫీసర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆయన ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంచి తగు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి భరత్రామ్ స్పష్టంగా ఆడియో క్లిప్పింగ్ ఉంది, చీరలు పంచాం, పట్టాలు ఇచ్చాం. సరే, పట్టాలంటే సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం అనుకోవచ్చు, కానీ చీరలు పంచామని అంటే ఓటర్ని ప్రభావితం చేయడం, ప్రలోభ పెట్టడం.
దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కోరడం జరిగింది. అలాగే నిన్న కోడ్ ఉండగా వెళ్ళి నేషనల్ హైవే మీద ఏదైతే ఫ్లైఓవర్ వర్క్ నడుస్తూ ఉందో ఆ గట్టర్స్ ఏదో వేస్తుంటే అఫీషియల్గా వెళ్ళి పార్టిసిపేట్ చేశాడు. ఇంకా మైకిల్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు, మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా మేమే అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నామని ఒక మైకిల్లో ఉన్నారు. కోడ్ ఉందన్న విషయం కూడా మర్చిపోయారు. దీనిపైన కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేసాం, చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ వాలంటీర్ సస్పెన్షన్లో అయితే రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆయన బాగా పనిచేశారు, చాలా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కింద ప్రూవ్ చేసుకున్నారు. మరి అభ్యర్థి విషయంలో కూడా ఏం చేస్తారన్నది ఆయన కూడా సమాధానం చెప్పాలి. అలాగే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాలంటీర్లు కోడ్ వచ్చింది, మీ పని మీరు చేసుకోండి, ఇప్పుడు వరకు మీరు చేశారు, సంతోషం. అలాగే తెలుగుదేశం పార్టీకి వాలంటీర్ వ్యవస్థ మీద ఏ విధమైన కోపం లేదు, పగ లేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం. స్పష్టంగా మా నాయకులు నోటమ్మటి వచ్చింది, కొనసాగిస్తాం. వీళ్ళగా చాకరీ చేయించుకొని చాలని 5,000 జీతం కాదు, జీతం కూడా పెంచేస్తామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా పని ఏర్పరుస్తామని కూడా మేము స్పష్టంగా చెప్పాం. ఇంకా మాకు వాళ్ళ మీద కక్ష సాధింపు ఏముంటుంది? మేము వాలంటీర్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాళ్ళు ఆడే ఆటలో మీరు దూరవద్దు, వాళ్ళ ఉచ్చులో మీరు పడవద్దు. ఇప్పటి వరకు మా వాలంటీర్లు, మా అక్కలు, మా చెల్లెలు అని చెప్పిన వాళ్ళు మీ జీవితాలని రోడ్డు మీదకి లాగుతున్నారు. వైసీపీ వాళ్ళు గమనించండి. ఇప్పటి వరకు కూడా మనం టీడీపీ రాజమండ్రి సిటీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఇక్కడ రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు, అంటే ముఖ్యంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇక్కడ వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఫిర్యాదు చేసిన వెంటనే ఆయన స్పందించి 22 మంది వాలంటీర్లను సస్పెన్షన్ చేశారు. అయితే వాలంటీర్లు ఇప్పటికైనా గమనించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు, వైసీపీకి సహకరించకూడదు అనేది కూడా ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి ఎవరైతే ఎన్నికలు ఉల్లంఘిస్తున్నారో వైసీపీ అభ్యర్థులు వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి. వాలంటీర్లను సస్పెన్షన్ చేయడంతో పాటు ఇక్కడ ఓటర్లను ప్రలోభ చేస్తున్న ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన భరత్పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్ల సస్పెన్షన్కు సంబంధించిన పరిస్థితి. యామిని.